అందరికీ ప్రైజ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, అందరు బాగున్నారా? మరి అండమాన్ నికోబార్ దీవుల నుంచి మరి సహోదరి అనుకుంటాను, మరి తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థించమని, తన పిల్లల క్షేమం కొరకు ప్రార్థించమని కోరుతూ వచ్చింది. తప్పక సహోదరి, దేవుడు ప్రభుని ప్రతి అవసరత తీర్చునుగాక. రండి, ఈ సమయంలో ఇంకా చాలామంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ చిన్న డిస్టర్బెన్స్ మీకు రావచ్చేమో, సమయం వల్ల పడగా మేము ప్రయాణంలో ఉండి మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం, ఏమనుకోవద్దు. రండి, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. బైబిలు ఇచ్చే ఒక మంచి సందేశం ఏంటంటే, మనిషిని దీర్ఘాయుష్మంతునిగా చేయాలి అని. అయితే మానవుడు తను ఎన్నో కోల్పోతూ ఉన్నట్టుగా దీర్ఘాయుష్ను కూడా కోల్పోతూ ఉన్నాడు. 969 సంవత్సరాలు బతికిన మనిషి రాను రాను వాని క్రియలను బట్టి, పాపాన్ని బట్టి ఆదికాండంలో మనం చూస్తే 120 సంవత్సరాలకు వచ్చింది. 120 సంవత్సరాల నుంచి మనం 90వ కీర్తన చూస్తే అధిక బలం ఉన్న ఎడల 85 లేదు 90 సంవత్సరాలు. ఇక రాను రాను చూస్తే ఆ యొక్క ఆయుష్లో కూడా సగం తగ్గిపోయింది. అర్థమవుతుందా? మానవుని ఆయుష్ సగం అయిపోయింది. అంటే దరిదాపు ఒక విధంగా చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలకు వచ్చింది అని చెప్పాలి. నేటి దినాల్లో కూడా 50 సంవత్సరాలు కూడా బ్రతకడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి. కారణం ఏంటంటే, మానవుని యొక్క ఆహార అలవాట్లు అనుకోండి, మానవుని యొక్క భౌతికమైనటువంటి అలవాట్లు, కోరికలు, ఇచ్చలు, అవన్నీ కూడా చాలా భయంకరంగా మారిపోయినాయి అని చెప్పట్లో సందేహం ఏమీ లేదు. అందుకే మానవుడు ఎంత భయంకరంగా తయారైపోయాడంటే, ఎవరు దీర్ఘాయువుగా అనగా దేవుడిచ్చిన ఆయుష్ బట్టి బ్రతుకుతారు అనేది చెప్పలేకపోతున్నాం. కనుక ఆకస్మిక మరణాలు మనం చూస్తున్నాం. దీర్ఘాయుష్ అనేది మనం చూడలేకపోతున్నాం. అంటే లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే అసలు ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు భక్తులు, ఎవరు లోకస్తులు అన్న విషయం గుర్తుపట్టలేని పరిస్థితి. మరణము అందరికీ అంతటికీ సంతృప్తమవుతూ ఉంది. దేవుని ప్రజలారా, మరణము మానవుని కబలిస్తూ ఉంది. మరణము మన కిటికీలు ఎక్కుతూ ఉంది. అది పిల్లలని లేదు, పెద్దలని లేదు, తేడా లేకుండా పోయింది. నా ప్రియ స్నేహితులారా, గమనించండి, దేవుడు ఏం చెప్తున్నా అంటే, నేను నీకు దీర్ఘాయువు దయచేస్తాను, నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. ఎప్పుడు చేస్తాడైనా దీర్ఘాయుష్మంతుడిగా? నేను ఈ మాట పూర్తిగా చదువుతాను, మీరు గమనించండి. దీర్ఘాయువు కావాలి అంటే మానవుడు చేయాల్సిన కొన్ని విషయాలు నేను బైబిల్లోంచి మీకు ఉదాహరణగా చెప్తాను, తప్పకుండా చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 14 వచ్చిన నేను పూర్తిగా చదువుతున్నాను. నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకున్నట్లు నీవు నడిచి వాటిని గైకుని ఎడల నేను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంటే దేవుని యొక్క ధర్మమంతటిని, ఆజ్ఞలను, మార్గాన్ని నడిచి గైకుంటేనే తప్ప, లేకపోతే దీర్ఘాయువు లేదు. నా ప్రియ స్నేహితులారా, ప్రారంభంలో చాలా బాగున్నటువంటి సొలొమోను రాను చివరిలో ఒకవేళ తన అంతిమంలో పశ్చాత్తాపడ్డాడని ఎంతోమంది బైబిల్ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రసంగి, సామెతల గ్రంథాలు రాసింది ఆయనే. ఒకవేళ తప్పిపోయినప్పటికీ కూడా మధ్య మధ్యలో తన జీవితంలో కొన్ని లోటుపాట్లు, మొదటి రాజులు 10వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోను సొలొమోను యొక్క పతనాలు మనం చూస్తాం. సొలొమోను కామాతురత కలిగిన వాడని చూస్తాం. 11వ అధ్యాయంలో తన మీదకి విరోధంలో దేవుడు పంపిస్తూ వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి?
11వ అధ్యాయంలో తన మరణాన్ని కూడా మనం చూస్తాం. సొలొమోను మరణం ఎంత భయంకరంగా ఉందో చూస్తాం. ఎంతో జ్ఞానం కలిగిన వాడు, పాండిత్యం కలిగిన వాడు. చివరికి అతని చివరి మరణ సమయంలో మాత్రం ఏమీ చెప్పలేదు అన్నట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. కానీ అయితే ఎంత జ్ఞానమున్నా ఏమి ఉన్న స్నేహితులారా, మనందరం గమనించాలి, అవన్నీ కూడా దేవుడిచ్చిన స్వాతంత్రంలోనే చేయాలి. నాకు జ్ఞానం ఉంది కదా అని చెప్పి నేను విర్రవీగడానికి వీల్లేదు. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, చక్కని స్వాతంత్రం ఉంది మనకి. కాబట్టి ఆ స్వాతంత్రంలోనే చక్కగా మనం ముందుకు వెళ్ళాలి. మంచిగా ఉపయోగించుకుంటామా, చెడుకు అది మన ఇష్టం, చాయిస్ మందే. దేవుడు బలవంతం చేయడు. సొలొమోను దేవుడు బలవంతం చేశాడా? చేయలేదండి. ఏ సొలొమోను అయితే మందిరం కట్టించాడో అదే సొలొమోను కూడా దేవతలకు కూడా మందిరం కట్టించాడు. ఏమైపోయింది పరిస్థితి? ఏ సొలొమోను అయితే చక్కగా దేవుని మందిరాన్ని అద్భుతంగా కట్టాడో అదే సొలొమోను రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలో మీరు చూస్తే సొలొమోను గారి యొక్క పతనాలు మనం చూస్తాం. సరే, నేను ముందుకెళ్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను నేను జ్ఞానవంతునంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు, ఆయన ఏందో భయభక్తులు ఉండాలి. అర్థమైందా? సరే, నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇట్లా దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మం అంతటిని గైకుంటేనే దీర్ఘాయు. అది సొలొమోను అయినా మరి ఎవరైనా కావచ్చు. ఈ భూమి మీద నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. గుర్తుపెట్టుకుందాం, దీర్ఘాయుష్మంతులు కావాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. గమనిద్దాం, ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు కావాలనే దేవుని ఉద్దేశం. కొన్ని విషయాలు నేను మీకు బైబిల్లో చదివి చెప్తాను. దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే నేను చదువుతున్న నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. మొట్టమొదటిగా తల్లిని తండ్రిని సన్మానించడం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, అనాథాశ్రమాలు ఎన్ని తయారైపోయినాయి చూడండి. మరి ఉన్న కోటీశ్వర్లే మరి వారి తల్లిదండ్రులను చూడక వారందరూ అనాథాశ్రమంలో ఉన్నారు. తల్లిని తండ్రిని సన్మానించలేని వ్యక్తులు ఎలా దీర్ఘాయుష్మంతులు అవుతారు? అర్థమవుతుంది నేను చెప్పేది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. మీరు స్వాధీనపరచుకొనబో దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గమంతట్లో జీవించాలి. అర్థమవుతుందా? దీర్ఘాయుష్మంతులై క్షేమంగా జీవించాలంటే ఆయన ఆజ్ఞాపించిందంతా చేయాలండి. అప్పుడే మనకు దీర్ఘాయువు వస్తుంది అన్నమాట. ఇక సామెతల గ్రంథంలో అయితే ఈ దీర్ఘాయువు గురించి చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. నేను సామెతల గ్రంథంలోంచి చదువుతాను. ఇవన్నీ ఇంకా చదివితే సమయం వల్లపడదు, కానీ నేను సామెతల గ్రంథము రండి చదువుకుందాం. దేవుడిస్తున్న ఆ దీర్ఘాయువు ఎంత గొప్పదో రండి. నేను కీర్తన గ్రంథం నుంచి ఒక మాట చదువుతాను. కీర్తనలో 21వ కీర్తన 4వ చరణం చదువుతున్నాను. ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడగా నువ్వు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నువ్వు అతనికి దయచేసి ఉన్నావు. కాబట్టి దేవుడు సదాకాలం నిలిచి దీర్ఘాయువు ఇస్తాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయవాడు ఆయనే. అర్థమవుతుందా? దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేది ఆయనే. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో సామెతలు 3:2 చదువుతున్నాను. అవి దీర్ఘాయువుకును మొదటి నుంచి చదువుతాను. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములు శాంతి నీకు కలుగు చేయను. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే దేవుని ఉపదేశాన్ని, దేవుని ఆజ్ఞలు గైకుంటే, లేదంటే తల్లిదండ్రులు అనుకోండి, ఆత్మీయులు అనుకోండి, అవి ఏమవుతుందంటే దీర్ఘాయువు సుఖజీవంతో గడుపు సంవత్సరాలు. ఈ రోజుల్లో మన బతుకుల్లో సుఖం లేదు. అర్థమైందా? కాబట్టి ఈ సుఖానికి ప్రధాన, అందుకే సామెతల గ్రంథం 3:16లో కూడా మీరు చూస్తే నా కుడి చేతిలో దీర్ఘాయువును, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో
ధనఘనత దాని కుడి చేతిలో. దేని కుడి చేతిలో? జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మొట్టమొదటిది తల్లిదండ్రులను సన్మానించాలి. రెండవది ప్రియమైన వాళ్ళ క్షమించండి, మొట్టమొదటిది దేవుని ఆజ్ఞలు గైకొనాలి. రెండవది తల్లిదండ్రులను సన్మానించాలి. మూడవది దేవుని ప్రజలారా, ఈ భూమి మీద జ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞానాన్ని కలిగి ఉంటేనే దీర్ఘాయువు. జ్ఞానమైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండాలి. మీరు గమనించాలి, దాని కుడి చేతిలో అంటే జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అర్థమైందా? అవును. నా కుమారుడు, నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీకు, అంటే దేవుని మాటలు ఆలకించి అంగీకరిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. సామెతలు 9:11, నా వలన నీవు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికమవును. వింటున్నారా? ఈ భూమి మీద సామెతలు 10:27 ప్రకారం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కూడా దీర్ఘాయువును కలిగి ఉంటాం. అర్థమైందా? అవునండి. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుడిచ్చే దీర్ఘాయువును పొందాలంటే దేవుని ఆజ్ఞలు పాటిద్దాం, తల్లిదండ్రులను సన్మానిద్దాం, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉందాం. అంత మాత్రమే కాదు నా ప్రియ స్నేహితులారా, భయభక్తులు కలిగి ఉందాం. ఆ భయభక్తులు మనల్ని అత్యున్నతమైన విధానంలో, అర్థమైందా? కాబట్టి హిజ్కియాకు దీర్ఘాయు అనగా ఇంకొక 15 సంవత్సరాలు బతికే అవకాశం దేవుడు ఇచ్చాడు. కారణం భయభక్తులు కలిగిన వాడు కాబట్టి. అర్థమైందా? భయభక్తులు కలిగిన వారికి దేవుడు దీర్ఘాయువుని ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి చాలామంది వారి వయసుకు అనగా వారి కాలానికి ముందే ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. కానీ దీర్ఘాయువు కావాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మం అంతటిని పాటిస్తూ, తల్లిదండ్రులను సన్మానిస్తూ, కాబట్టి దేవుని జ్ఞానాన్ని కలిగి భయభక్తులు కలిగి ముందుకెళ్ళడం ద్వారా దేవుడు మన పితరులందరికీ కూడా, అది దావీదు కావచ్చు, అబ్రహాం కావచ్చు, మంచి ముదిమిలో చనిపోయారు. దీర్ఘాయువు యాకోబు గారు కావచ్చు, అందరూ కూడా దీర్ఘాయుష్మంతులు అవుతూ వచ్చారు. కాబట్టి మనం కూడా మరి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, భయభక్తులు కలిగి, తల్లిదండ్రులను సన్మానిస్తూ, దేవుని జ్ఞానాన్ని కలిగి ముందుకెళ్ళి దీర్ఘాయుష్మంతులు అగునట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ తలంపుల కొరకు స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియుల కుటుంబాలను మీరు దీవించము, మీరు కాపాడము. నువ్వు కృప చూపే దేవుడు, అద్భుతములు చేయవాడు. స్తోత్రాలు. సర్వోన్నతుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. కాబట్టి దీర్ఘాయుష్మంతులుగా చేయని ఈ దినాల్లో ఎక్కడ చూసిన మరణాలు మేము చూస్తున్నాం. అలా కాకుండా ప్రభువా, మమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆయుష్తో మా ప్రియులను మీరు నింపుతురండి. నన్ను దీర్ఘాయుష్మంతులుగా చేయండి. మా కొరకు ప్రార్థించడానికి కోరిన ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సౌడ్ జాన్సన్ మారుమన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన రమాదేవి గారిని బట్టి రవీంద్రనాథ్ రెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన రవీంద్రారెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా నాయన లిఖిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపండి, సహాయం చేయండి. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అండమాన్ నికోబార్ దీవుల్లో ఐస్లాండ్లో ఉన్న బిడ్డల కొరకై నాయన శిరీష అని ఉన్నారు, మరి పేరైతే అది వచ్చింది. వారి యొక్క నా తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు కూడా ప్రార్థన చేసినా కనికరించండి. మీరే సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మనోహరరావు గారి కొరకే మీ దాసుడు కొంత అతని ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో ఉన్నాడు. స్కిన్ నా ప్రభా బ్లాక్ అవుతూ ఉంది. మరి మీ దాసుని మీరు కనికరించండి. సిరప్స్ వాడుతూ ఉన్నాడు. మరి ఉచితమైతే మీ దాసునికి నాయన మంచి ఆరోగ్యాన్ని నా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ప్రాబ్లం నేను తొలగిపోయినట్లుగా మీ దాసుని కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నా తండ్రి నాయన ప్రభా ఒరిజినల్ స్కిన్ రావడానికి కూడా సాయం చేయండి. కృపచొప్పని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చెల్లి శారా కుటుంబాన్ని కూడా ఆదరించండి. కృపచొప్పని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మా ప్రియులందరి కొరకే మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన కొంత డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ కూడా మీ మాటలు చెప్పే భాగ్యం ఇచ్చినందుకై స్తుతిస్తూ ఈ దినము జరగనున్న తురిమేలలో అనగా నాయన జరగనున్న పరిచయను కూడా ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.